ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వాక్యం. నీ కంటిలో ఉన్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చుచ్చుట ఎలా అని దేవుడు అంటూ ఉన్నాడు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పుణ్యనామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు డైలీ బ్రెడ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు యొక్క మాటలను వింటున్న మీ అందరికీ ప్రభు పేర మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట, మన కంటిలో ఉన్న దూలమును మనము ఎంచకుండా మన తోటి సహోదరులలో ఉన్నటువంటి సహోదరుల పట్ల సహోదరునిలో ఉన్నటువంటి తప్పులను వెతుకుటకు మనం ఏ రీతిగా చూస్తున్నామో దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. మన కంటిలో ఉన్న దూలమును మనం తీసుకొనకుండా ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును ఎలా తీయగలమండి? ఈ మాటలు మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, ఈరోజు నేటి క్రైస్తవ సమాజము ఎట్లా ఉంది అని అంటే, క్రైస్తవుడే క్రైస్తవునికి విరోధిగా లేస్తూ ఉన్నాడు. రక్షింపబడినటువంటి విశ్వాసే తోటి విశ్వాసిపై తిరగబడుతూ ఉన్నారు. ఎట్లానా అంటే, ఈ రోజున సంఘములో కానీ సమాజంలో కానీ వారిలో ఉన్నటువంటి దోషములను వారు కనుగొనలేకపోతున్నారు. ఎదుటివానిలో తప్పులు పట్టాలని, ఎదుటివానిలో ఉన్నటువంటి దోషాలను బయలుపరచాలని ఎంతో ఆతురపడుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, మొదట నీలో ఉన్న ఆ దూలము, ఆ దోషము, ఆ పాపం అనేటువంటి అడ్డుబండను తీసివేసుకో. నీలో ఉన్నటువంటి తప్పును ఎంచకుండా నీ తోటి సహోదరునిలో ఉన్నటువంటి దోషములను ఎంచాలని చూచటానికి నీవెవరివి అని దేవుడు అంటున్నాడు. మీరు మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్ముని గురించి తీర్పు తీర్చబడును అని దేవుడు అంటున్నాడు కదా. మనము దేనితైతే కొలుస్తామో ఆ కొలత చొప్పునే మనకు కూడా కొలవబడుతుందంటండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచటేయలా అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈనాడు మనం ఆలోచన చేసినట్లయితే సంఘములో మొదటి నుండి ప్రారంభ విశ్వాసిగా ఉన్నటువంటి ఒక సహోదరుడుగా ఉన్నటువంటి నీవు అదే సంఘములో సహవాసంలో విశ్వాసిగా ఉన్నటువంటి నీ తోటి సహోదరుణ్ణి నీవు ఏ రీతిగా నీ యొక్క దుష్ట ఆలోచన చొప్పున, దుష్ట తలంపుల చొప్పున నీ సహోదరుని పట్ల, నీ సహోదరుడి పట్ల నీవు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నావు? నీ తోటి విశ్వాసురాలిపై దేవునికి విరోధమైన మాటలు పుట్టించి వారిని గురించి ఇతర విశ్వాసులతో తక్కువ చేసి మాట్లాడటం నువ్వు ఎంతవరకు సమంజసం? నువ్వు ఆలోచన చేసావా? నీలో ఉన్న దోషమును నీవు ఒప్పుకొనక నీ తోటి విశ్వాసిలో ఉన్నటువంటి దోషములను ఎతకాలని ఆలోచన నీలో పుట్టింది అంటే నీవు దేవునిలోనే ఉన్నావా? దేవుని యొక్క ఆయన రక్షణ భాగ్యమును నీవు పొందుకున్న విశ్వాసివే అయితే ఎందుచేత నీలో ఈ గుణములను నీవు కలిగి ఉన్నావు? యేసయ్య చెప్పారు కదా, సాత్వికమైన గుణముతో తన పొరుగువానిని ప్రేమించమని, తన తోటి విశ్వాసితో కలిసి ఉండమని, జతకట్టమని, ఇద్దరు విశ్వాసులను తయారు చేయమని దేవుడు చెప్తే, అదే విశ్వాసములో ఉన్నటువంటి నీ తోటి సహోదరిపై లేనిపోని మాటలు పుట్టించుటకు నేను రేపినవాడు ఎవడు? కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అంటున్నాడు కదా, మొదట నీలో ఉన్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చొచ్చుటకు నీవెవరివి? నీవెలా చూస్తావు? నీలోనే పాపం ఉంచుకుని, నీలోనే పాపమని అడ్డుబండను వేసుకుని ఎదుటివాని జీవితంలో ఉన్నటువంటి ఆ విశ్వాస్యతను నీవు ఎలాగూ చూడగలవు? దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. అలాంటి బ్రతుకు నీలో ఉందా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలోని దైవజనునితో నిత్యము సహవాసం కలిగినటువంటి నీవు నీ తోటి విశ్వాసిపై లేదా నీ తోటి సహోదరునిపై చెడ్డగా చెప్పడం సమంజసమేనా?
దేవుడు అలాంటి వాటిని ఇష్టపడతాడా? అలాంటి మనస్సును ఇష్టపడతాడా? నీ విశ్వాస పరిమాణం ఎంత? దేవునిలో ఇప్పటికీ 40, 50 సంవత్సరాలుగా నీవు చేస్తున్నటువంటి నీ విశ్వాస పరిమాణము, నీవు దేవునిలో ఎంత అనుభవం గడించావో, ఆ అనుభవము నీవు నేర్చుకున్నటువంటి ఈ 40, 50 సంవత్సరాల జీవితంలో దేవునిలో నీవు గడించినటువంటి అనుభవం ఎంత? నీవు నేర్చుకున్న నీతి ఎంత? నీ విశ్వాసము ఏమైనట్లు? నీ తోటి సహోదరిపై, నీ తోటి సహోదరునిపై నీవు అనేక విధాలుగా నీ తోటి విశ్వాసిని గూర్చి అనని మాటలను అన్నట్లుగా పుట్టించి తనను సంఘములో, సమాజములో దోషిగా నిలుపుటకు నీవెవరువు అని దేవుడు అంటూ ఉన్నాడు. అందుకనే నీతో అంటున్నాడు కదా, మొదట నీ కంటిలో ఉన్న దూలమునెంచక నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకో, నీ కంటిలో ఉన్నటువంటి అడ్డుబండను తీసివేసుకో, తరువాత ఇతరులలో ఉన్నటువంటి నలుసును చూడటానికి నీకు తేటపడుతుందని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ అత్యుత్సాహంతో ఒక విశ్వాసంపై దెబ్బ కొట్టాలని ఎందుకు పూనుకుంటున్నావు? నీ పొరుగువానికి తీర్పు తీర్చుటకు నీవెవరు? దేవుడు నిన్ను అడుగుచున్నాడు గదా! నీ పొరుగువానికి తీర్పు తీర్చుటకు నీవెవరు? తీర్పు తీర్చుట నా పని గదా అని దేవుడు అంటూ ఉన్నాడు గదా! నిజ దేవునిని ఎరగని అన్యులు అలాగున చేస్తారు కదా! నీకు తెలియదా? దేవునిని ఎరిగినటువంటి నీవు, రక్షింపబడినటువంటి నీవు ఇలాంటి పనులు చేయకూడదని దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఈనాడు దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుటకు నీ యొక్క ఈ అల్ప విశ్వాసమే, నీ అజ్ఞానమే అని దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, రక్షింపబడినటువంటి నీవు నీ తోటి సహోదరుని యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను రక్షించుకున్నటువంటి కారణమును నీవు ప్రక్కన పెట్టి, నీలో ఉన్నటువంటి ఆ పాపదోషములను తీసుకొనకుండా ఎదుటివారి మీద తప్పులు మోపాలనేటువంటి ఆ నిర్ణయమును నీవు ఎందుకు చేస్తూ ఉన్నావని దేవుడు అడుగుచూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు కదా, నా కుమారుడా, నా కుమార్తె, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచిటేయాలా అని దేవుడు అడుగుచున్నాడు. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని అడుగనేలా అని దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఇలాంటి వారికి దేవుడు ఏమని పేరు పెట్టాడో తెలుసండి? వేషధారి అని పేరు పెట్టాడండి. వేషధారణ ఈరోజు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో ఎక్కువగా కనపడుతూ ఉందండి. పైకి బత్తిగల వారి వలె ఉండి లోపల క్రూరమైన తోడేళ్లుగా వారు జీవిస్తూ ఉన్నారండి. ఎదుటి విశ్వాసిని, ఎదుటి సంఘములోను, సమాజంలో ఉన్నటువంటి తన తోటి సహోదరులను ప్రేమించలేని వారిగా మారుతూ ఉన్నారు. 5వ వచనంలో అంటున్నాడు కదా, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకున్నాము. దూలము అనగా పాపమనే అడ్డుబండ అండి. కాబట్టి మన హృదయములో పాపమనే అడ్డుబండను ఉంచుకుని, మన హృదయములో అవిశ్వాసమైనటువంటి అడ్డుగోడను కట్టుకుని, మన సహోదరులో ఉన్నటువంటి దూలాన్ని మనం ఎలా తీయగలం? పాపమును తీసివేయటకు మన చేతనవుతుందా? అప్పుడు ఎప్పుడైతే మనం మొదట మన కంటిలో ఉన్న, మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాపమనే అడ్డుబండను తొలగించుకుంటామో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నటువంటి అడ్డుబండను, ఆ పాపమనే దోషమును తీసివేసుకుంటావో, అడ్డుగోడను నీవు కూల్చివేస్తావో, అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు కావలసినటువంటి ఈవులను దయచేస్తాడు. వేషధారి అయినటువంటి పరిసయ్యుడు ఏ రీతిగా ప్రార్థించాడో మనకు తెలుసు కదండి. లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వాక్యములో ఆ పరిసయ్యుడు నిలవబడి ఏ రీతిగా ప్రార్థన చేశాడో అక్కడ వ్రాయించాడు కదా. ఆ వాక్యమును చదువుదామండి. లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
నేను వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడంటండి. ప్రియ దేవుని పిల్లలారా, వేషధారణతో కూడినటువంటి ఈ పరిసయ్యుడు ఏ రీతిగా తన్ను తాను హెచ్చించుకొని తన పొరుగువాడైనటువంటి సుంకరిని తృణీకరిస్తూ చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడా అండి? దేవుడు హృదయములను పరిశీలించువాడు. హృదయములో నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుందని మనం పూర్వపు దినాలలో మనం నేర్చుకున్నాము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, పరిసయ్యుడు ధనవంతుడై ఉండి పరిసయ్యుడు శక్తి కలిగినటువంటి వాడై, ఈ లోకములో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాడై, తానే నీతిమంతుడిని అని తన్ను తాను కనపరుచుకుని ఇతరులను తృణీకరించేటువంటి వారితో చెప్పినటువంటి ఉపమానంలో ఈ వేషధారుడైనటువంటి పరిసయ్యుడు ఏ రీతిగా ప్రార్థన చేశాడండి? ఇతరులతో తన్ను తాను పోల్చుకుంటూ, వారి వల్ల నేను లేను, నా భక్తి విశ్వాసము నేను నా నీలో నేను ఎదుగుతున్నాను అని అనుకుంటున్నాడే తప్ప ఇతరులను ఇతర స్నేహితులను అంటే ఇతర సహోదరులను ప్రేమించలేని వాడిగా తను తానే కనపరుచుకుంటున్నాడు తప్ప తన జీవితాన్ని, తన హృదయాన్ని దేవునికి ఇవ్వని వాడిగా ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే వేషధారణతో కూడిన భక్తిని కలిగి ఉన్నారో అట్లాంటి మీ ప్రార్థన నేను వినను అని దేవుడు ఖండితంగా చెప్తూ ఉన్నాడండి. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడా అండి? అంగీకరించలేదండి. అలాగుననే సుంకరి ఏ విధముగా తనను తాను తగ్గించుకుని ప్రార్థించాడో కూడా దేవుడు రాయించాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, లూకా సువార్త 18:13లో సుంకరి చేసినటువంటి ప్రార్థనను కూడా మనం ధ్యానం చేద్దాము. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికాను. దేవుడు చెప్పాడు కదా, సుంకరి చేసినటువంటి ప్రార్థన ఎంత తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన అండి. ఆలోచన చేశారా? ఎప్పుడైతే వేషధారణతో కూడిన పరిసయ్యుడు చేసిన ప్రార్థన, సుంకరి చేసిన ప్రార్థన రెండింటిని మనం పక్కన పెట్టి చూసినట్లయితే ఎవరిలో తగ్గింపు జీవితం ఉందండి? ఎవరిలో విశ్వాసం ఉన్నట్లుగా మనం చూస్తాము అని అంటే సుంకరి అయితే తనను తాను తగ్గించుకున్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి దేవుని సింహాసనం వైపు చూడటానికి కూడా ఆయన భయపడిపోయాడు. ఈ రోజున మనము సంఘములో, సమాజంలో చూసినట్లయితే తమ్మును తామే విశ్వాసులమని, నీతిమంతులమని వారికి వారే తీర్పు తీర్చుకుంటూ ఉన్నారు. తమ్మును తాము కనపరుచుకుంటూ ఉన్నారు. కానీ దైనందిన జీవితంలో, ఈ లోకములో వారి జీవితమును పరిశీలన చేసినట్లయితే వారిలో పరిశుద్ధత మనకు కొంచెమైనాను కనబడదండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేశారా? కొద్దిపాటి విశ్వాసమును కూడా కలిగిలేనటువంటి వారు ఈ రోజున సంఘములో, సమాజంలో తమను తామును హెచ్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, వేషధారణతో కూడిన ఆ పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. కానీ తనను తాను తగ్గించుకుని ఆకాశమున్నటువంటి దేవుని వైపు చేతులెత్తుటకు కూడా తనకు ధైర్యం చాలలేదంటండి. భయపడుతూ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఏ రీతిగా నీవు ప్రార్థన చేస్తున్నావు? ఈ రోజున నీవు ప్రార్థన చేయవలసిన విధమును నీవు నేర్చుకున్నావా? 40-50 సంవత్సరాలు అనుభవం గడించినటువంటి విశ్వాస జీవితంలో నీవు ఎన్ని నిమిషాలు దేవునికి ప్రార్థన చేస్తున్నావు? ఏ విషయాల మీద నీవు దేవునికి విజ్ఞాపన చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించావా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు దేవుని సన్నిధిని చేరుతున్నావని నీకు భయం ఉంటుందా? భయం లేకుండా సన్నిధిలో నీకు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నావా? దేవుని మాటలు వినబడుతున్నటువంటి సమయంలో, దేవుని మాటలు ప్రచురం చేయబడుతున్నటువంటి సమయంలో చెప్పబడుతున్నవా నేను తృణీకరిస్తూ నీవు చేస్తున్నటువంటి సన్నిధిలో గడిపినటువంటి ఆ క్షణాలు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు నీవు గడిపావు ఒకసారి ఆలోచన చేయి. దేవుని వాక్యము ప్రచురం చేయబడుతూ ఉండగా అజ్ఞానిగా ఎన్ని గంటలు, ఎన్నిసార్లు నీవు విన్నావో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు.
కాబట్టి వేషధారణతో కూడిన భక్తిని నీవు తీసివేసి, నీలో అవిశ్వాసం ఉంచుకుని, నీలో పాపమని అడ్డుబండను ఉంచుకుని, నీ తోటి సహోదరులో ఉన్నటువంటి దోషములను ఎతకటానికి నీవెవరివి అని దేవుడు ఈ రోజున నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీలో ఈ లక్షణాలు గనక ఉన్నాయా, సుంకరి ప్రార్థనను దేవుడు ఎంతగా అంగీకరించాడో మనం చూడగలమండి. దేవుడు అన్నాడు కదా, అయితే దేవునిలో తనను తాను తగ్గించుకున్నటువంటి సుంకరి ఏ విధంగా ప్రార్థించాడో ఆ రీతిగా మనం ప్రార్థించాలండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడే చెప్పాడు కదా, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంటే అండి. ఎప్పుడైతే సుంకరి తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడో, ఆకాశము వైపు చేతులెత్తుటికైనా ధైర్యం చలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైనా నన్ను కరుణించమని అడిగినప్పుడు దేవుడు కనికరపడి తన పాపములను క్షమించి నీతిమంతునిగా మార్చేశాడండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీలో ఏ లక్షణాలను కలిగి ఉన్న వేషధారణ కలిగినటువంటి జీవితం నీలో ఉందా? దేవుడు అంటున్నాడు కదా, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడుతుందని చెప్పాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీ విశ్వాస పరిమాణం ఎంత? నీ తోటి సహోదరుని మీద నిందలు మోపుతున్నావా? నీ తోటి సహోదరుని మీద లేనిపోని మాటలు పుట్టించి నీ దేవునికి విరోధముగా తీర్పు తీరుస్తూ ఉన్నావా? రక్షింపబడినటువంటి ఇది నీకు తగదని దేవుడు హెచ్చరిస్తావన్నాడు. ఒకవేళ ఈ సమాజంలో ఎవరైనా అటువంటి వారు నీకు కనబడితే ప్రభు యొక్క రక్షణ మార్గంలోనికి వారిని నడిపించాలి కదా. వానిని ప్రభువు యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించుటకు నీవు ప్రయాసపడాలి కదా అని దేవుడు అడుగుతున్నాడు. అలా చేయకుండా నీవు విర్రవీగి నీ విశ్వాస పరిమాణమును నీవు అవిశ్వాసములో జీవిస్తూనే విశ్వాసిగా ఒకవేళ నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావా? ప్రభు మాటలు నీకు ప్రచురం చేస్తూ ఉండగా ఆయన మాటలు వినకుండా పెడచెవిని పెడుతున్నావా? ఒకవేళ సమాజంలో ఎవరైనా అలాంటి వ్యక్తులు నీకు కనబడినప్పుడు దేవుడు నీకు ఏం చేయమని చెప్పాడో ఒకసారి ఆలోచన చేసావా? గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు వ్రాయించాడు కదా, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలనని దేవుడు వ్రాయించాడు కదా. నా ప్రియ దేవుని పిల్లలారా, అర్థమైందండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడలా, ఒకడు అనగా దేవునిని ఎరిగినటువంటి నీ తోటి సహోదరుడు లేదా నీ తోటి విశ్వాసి అయినటువంటి వాడు ఒకవేళ ఏదైనా తప్పిదములో ఏదైనా పాపములోనైనాను పడిపోయాడు అనుకోండి, ఆ పాపములో చిక్కుకున్నాడు అనుకోండి, ఆ విషయం మీకు తెలిసినప్పుడు ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతివాడు అనగా దేవునిలో రక్షింపబడినటువంటి ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని అంటే ఆత్మ సంబంధులైన విశ్వాస జీవితంలో ఉన్నటువంటి నీవును అదే పాపములో ఒకవేళ పడతావేమోనని మిమ్మల్ని మీరు శోధించుకుని తన విషయమై అంటే ఏ విధముగా అయితే దేవునిని ఎరిగినటువంటి వారు లేదా విశ్వాస జీవితంలోనే ఉండి వేషధారణతో కూడినటువంటి సహోదరులు ఎవరైనా ఉన్నారనుకోండి, అట్లాంటి వారిని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును అదే పాపములో పడతాడేమోనని తమను శోధించుకొని తన విషయమై అంటే ఏ విధముగా అయితే వేషధారణతో కూడిన భక్తిని చేస్తూ ఈ లోకములో పడిపోతూ ఉన్నాడో నీ తోటి సహోదరుని విషయమై నీవు సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకుని రావాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా,
సహోదరుడా, సహోదరి, తొందరపడి ఎవరికినూ తీర్పు తీర్చకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరి విషయంలో నీవు తీర్పు తీర్చావో వాటినన్నిటినీ దేవుని యొద్ద ఒప్పుకొని ఈ రోజున నీవు పశ్చాత్తాపపడినట్లయితే దేవుడు నిన్ను తీర్పులోనికి రానియక ఆయన నిత్య రాజ్యములోనికి మిమ్మల్ని చేర్చుకుంటానని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. విశ్వాస వీరునిగా, విశ్వాస వీరురాలినిగా మీరు మారి దేవుని ఎరుగని వారికి ఆయన ప్రేమ వార్తను చాటాలి కదా. సువార్తను దినమునకు ఒక్కరికైనా చెప్పాలనేటువంటి ఆశ నీలో కలగాలి కదా. దానిని విడిచిపెట్టి నీ తోటి విశ్వాసి మీదే నీ తోటి విశ్వాసిలో దోషమును ఎదగడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, మొదట మన కంటిలో ఉన్నటువంటి, మన జీవితంలో ఉన్నటువంటి ఆ పాపమనే అడ్డుబండను తీసివేసుకొని మన తోటి సహోదరులో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న దోషములను, ఆ చిన్న తప్పులను మనము తీసివేయడం, ఆ వారి కొరకు ప్రార్థన చేసేటువంటి మనసును మనం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదట మన కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొని తర్వాత మన సహోదరుల కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయటకు, అంటే వారి జీవితంలో ఉన్నటువంటి ఆ అడ్డుబండలను తొలగించుటకు, వారి కోసం ప్రార్థించుటకు మనము పూనుకొనాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు? నీ జీవితంలో విశ్వాస పరిమాణమును నీవు పెంచుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. తొందరపడి ఎవరికి నీ తీర్పు తీర్చవద్దని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పటికే నీవు ఆ పని చేసి ఉంటే దేవుని యొద్ద పశ్చాత్తాపపడు. ప్రార్థన. పరమందున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. సర్వాధికారి, మీకు స్తోత్రాలు అయ్యా. మీరు మనుషులను గొప్పవారినిగా, మంచివారినిగా సృష్టించారు అయా. విశ్వాస జీవితమును కలిగి ఈ లోకములో మచ్చ డాగులేని బ్రతుకులు బ్రతకమని మీరు సెలవిస్తే ఈ రోజున నాయన నీ విశ్వాస జీవితంలోనే అయా మీలోనే జీవిస్తూ ఈ లోకముతో అంటుకట్టబడిన ఆయన ఎందరైతే నాయన వారి జీవితంలో పాపమనేటువంటి అడ్డుబండను వేసుకొని ఇతరులను దూషించేవారిగా, ఇతరుల పట్ల నాయన ప్రేమ కలిగి లేకుండా నాయన ప్రేమ లేని వారిగా బ్రతుకుచ్చు ఉన్నారు నాయన. ఇతరుల పట్ల తీర్పు తీర్చుచు వారి విశ్వాస జీవితంపై నాయన వారు దెబ్బ కొట్టాలని ఆశపడుతూ ఉన్నారు నాయన. అలాంటి మనస్సు కలిగినటువంటి వారిని యేసయ్యా, ఇదిగో తండ్రి, మీరు అయా ఒకసారి దృష్టించమని అడుగుచు ఉన్నాను. వారిలో ఉన్నటువంటి ఆ దుష్ట మనస్సును తీసివేసి, ఇతరులకు తీర్పు తీర్చేటువంటి మనస్సును తీసివేసి, తమను తామే నీతిమంతులమని చెప్పుకొనుచు వేషధారణతో కూడిన భక్తిని చేస్తున్నటువంటి నీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజు వారిలో ఉన్న వేషధారణను తీసివేసి అయా ఇదిగో తండ్రి, నిత్య రాజ్యములోనికి నడిపించేటువంటి ఆ నిత్య రాజ్యమును సంపాదించుకునేటువంటి ఆలోచన వారికి పుట్టించమని, ఎందరికైతే వారు తీర్పు తీర్చారో వారితో వారు సమాధానపడి అయా ఇదిగో తండ్రి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈరోజు నాయన ఇదిగో తండ్రి 2024 సంవత్సరం అయ్యా మొదటి నెల చివరి దినము వరకు మమ్మలను క్షమపరిచారు. ఈ నెల అంతటిలోనైనా ఈ నూతన సంవత్సరములో మేము చేసిన తీర్మానాలకు మేము కట్టుబడి అయ్యా ఇదిగో తండ్రి మొదటి దినమున మేము చేసిన తీర్మానాన్ని ఇదో చివరి దినమున ఒకవేళ మేము తప్పి ఉన్నామేమో తండ్రి, ఒకసారి మమ్మలను జ్ఞాపకం చేసుకోమని నైనా ఇదిగో ఎవరికి వారు పరిశీలన చేసుకుంటూ ఉండగా నైనా ఎవరి జీవితంలోనైనా ఒకవేళ ఆ తీర్మానమును తప్పి ఉంటే ఈ మొదటి నెల చివరి దినమున వారిని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా నాయన వారిని క్షమించమని ఇదిగో నూతనమైన మాసములో 2వ మాసంలోనికి మేము అడుగు పెట్టబోతూ ఉండగా నీ ఆశీర్వాదాలను అయా ఈ సంవత్సరం అంతయు నాయన మాకు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని సర్వదా నీకు స్తుతులు చెల్లిస్తూ అయా ఈ దినమున మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మా ప్రయత్నాలను మీరు సఫలము చేసి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ డైలీ బ్రెడ్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులారా, మీ అందరికీ ప్రభు పేర మరొకసారి శుభములు తెలియజేస్తూ ఈ ధ్యానములు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో మీ మాటల ద్వారా, మీ కామెంట్స్ ద్వారా వినాలని ఆశపడుతూ ఉన్నాను. అలాగుననే మీ సూచనలు, సలహాలు ఇవ్వగలరని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను.